బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో బీసీ రిజర్వేషన్ వివాదం తీవ్ర రూపం తీసుకుంటుంది. ఇక రాష్ట్ర హైకోర్టు 42% బీసీ కోటా మీద స్టే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. సీనియర్ న్యాయవాదులతో చర్చలు జరపనున్నారు. ఇక సుప్రీంకోర్టులో హైకోర్టు ఆదేశాలను సవాల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేపు ఉదయం 9 గంటలకు ఢిల్లీ పయనమవుతూ అభిషేక్ మాను సింఘ్వి, సిద్ధార్థ ధావే వంటి టాప్ అడ్వకేట్లతో బీసీ కోటా విషయంలో వ్యూహాత్మక చర్చలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. వారు సింఘ్వి, దావేలతో జీవో 9 డ్రాఫ్ట్ ఎస్సీ రూలింగ్లు చర్చించారు. స్పెషల్ లీవ్ పిటిషన్ను త్వరలో దాఖలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మేడారం అభివృద్ధి పనులను మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. మేడారం గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణ పనులపై అధికారులతో సమీక్షించారు. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మేడారం అభివృద్ధికి 212 కోట్ల నిధులతో మాస్టర్ ప్లాన్ రూపొందించామన్నారు. ఎంత ఖర్చైనా సరే మేడారం ప్రాంగణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుదామని తెలిపారు. తాపత్రయపడతారో 60 కోట్లు 70 కోట్ల టెండర్ల కోసం శ్రీనివాసరెడ్డి కంపెనీ తాపత్రయపడుద్దా లేదా వాళ్ళకంటే కూడా ఇక్కడ కూర్చున్న మీ అందరికీ తెలుసు. సో దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. అందుకే నేను కూడా మీరు ఏదో మీరు పేపర్లో రాసినా నేను రెస్పాండ్ కావట్లే కాను కూడా. అంటే నాకొక్కటే ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశం ఇచ్చిండు, ఈ ప్రభుత్వం ఒక ఆలోచన ఇచ్చింది. 100% దాన్ని పూర్తి చేయాలనే తపన మా సురేఖక్క కానీ మా సీతక్క కానీ స్థానిక పార్లమెంటు సభ్యులు కానీ అందరినీ కలుపుకొని పూర్తి చేయడం దానికోసం నేను ఒక్కడనే చేసేది కాదు. వాళ్ళందరి ఆలోచనలు కూడా తప్పకుండా దాంట్లో క్రోడీకరించిన తర్వాతనే ఫినిష్డ్ ప్రొడక్ట్ ఆ దైవ కార్యక్రమం పూర్తవుతుంది. నేను నమ్మట్లేదన్న. నా మీద ఏం ఫిర్యాదు ఎవరు చేసే అంత ఛాన్సే ఉండదు. శ్రీనివాసరెడ్డి అంటే పార్టీ నేతలపై టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు ఫైర్ అయ్యారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా కఠిన చర్యలు తప్పవంటూ కార్యకర్తలకు లేఖలు రాసినట్లు తెలుస్తోంది. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ప్రకటనలు చేస్తే ఊరుకోమని, పార్టీకి వ్యతిరేకంగా ప్రకటనలు చేసి కార్యకర్తలలో గందరగోళం సృష్టిస్తే సహించేది లేదని హెచ్చరించారు. పార్టీ ప్రతిష్టకు ఎవరు భంగం కలిగించినా సహించేది లేదని రామచంద్రరావు స్పష్టం చేశారు. హైడ్రా బుల్డోజర్ల అరాచకాలు ఆగాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. 25 ఏళ్లలో బీఆర్ఎస్ ఎన్నో ఎన్నికలు చూసింది. జూబ్లీహిల్స్ పోరు షురు అయిందని చెప్పారు. నీతి నిజాయితీ ప్రజలు మనవైపు ఉన్నారు. కాంగ్రెస్ మాటలకు మోసపోయిన వారు బీఆర్ఎస్ ను గెలిపించేందుకు రెడీగా ఉన్నారని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ ప్రజలపై పగబట్టి హైడ్రా అని ఇల్లు కూల్చుతున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లులు కూల్చడమేనా అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కు మీరు ఇయ్యలే. ఎందుకంటే మీకు ముందే తెలుసు కాంగ్రెస్ ఎంత మోసం పార్టీ మీకు తెలుసు. అందుకే హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా ఇవ్వకుండా మొత్తం అన్ని సీట్లను కేసీఆర్ కి అప్పచెప్పి కేసీఆర్ నాయకత్వంలోనే ఈ రాష్ట్రం ముంగట్టుకోవాలి, హైదరాబాద్ ముంగట్టుకోవాలని చెప్పి మీరు తీర్పిచ్చారు. కానీ ఊర్లల్లా ఈ బైగన్ కే బాతని కొంతమంది నమ్మిరు, ఈ బైగన్ గాళ్ళని కొంతమంది నమ్మి మోసపోయినరు. ఇలా మోసపోయిన వాళ్ళు మీకంటే ఎక్కువ ఊర్లలో తిరుగుతున్నారు. మీరు చూస్తున్నారు, యూట్యూబ్లలో తిరుగుతున్నాయి, వాట్సాప్లలో తిరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు 4,000 ఇస్తా, 6,000 ఇస్తా, కేసీఆర్ 10,000 ఇస్తానని 15,000 ఇస్తా, ఇండ్లు కట్టిస్తా అన్నాడు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు గులగొట్టుడేనా? ఇందిరమ్మ రాజ్యం అంటే నువ్వు వచ్చినాక హైదరాబాద్ లో కొత్తగా ఒక్క ఇటుక పెట్టింది లేదు, ఒక ఇల్లు కట్టింది లేదు, కొత్తగా ఒక రోడ్ వేసింది లేదు, ఒక బ్రిడ్జ్ కట్టింది లేదు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలుపు కేవలం మాగంటి సునీతదే కాదని యావత్తు తెలంగాణదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. హైడ్రా బాధితుల గెలుపు నిరుద్యోగ యువత గెలుపు అన్నారు. హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి పెద్దోళ్ల ఇల్లు విడిచిపెట్టి పేదల ఇల్లు కూలగొడుతున్నారని మండిపడ్డారు. పొంగులేటి మహేందర్ రెడ్డి లాంటి బడా లీడర్లు ఇల్లు హైడ్రా పరిధిలోనే ఉన్నాయి అన్నారు. ఇక హైడ్రాను ఖతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నిరుద్యోగ యువకుల గెలుపు ఇది అందరి గెలుపు. అందువల్ల మనం ఒకటే ఆలోచించాలి. రేవంత్ రెడ్డి ఓడినా, కాంగ్రెస్ పార్టీ ఓడినా ఈడేమన్నా ఆయన ముఖ్యమంత్రి పదవి పోతాడా? రేవంత్ రెడ్డి ఏమైనా దిగిపోతాడా? కానీ ప్రజలకు మేలైతుంది. రేవంత్ రెడ్డికి అర్థం కావాలి, హైడ్రా పెట్టి
పెద్దోళ్ళ ఇండ్లు కూలుస్తలేడు, పేదోళ్ళ ఇండ్లు కూలుస్తున్నాడు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు హైడ్రాలో లేదా? ఇవాళ మహేందర్ రెడ్డి చీఫ్ విప్ ఇల్లు హైడ్రాలో లేదా? అదే విధంగా గాంధీ గారు ప్రభుత్వ భూమి కబ్జా పెడితే రాత్రి హైడ్రా గులగొట్టింది, పొద్దుగలటి వరకు మళ్ళా గేట్లు పెట్టిండు. అవి ఎందుకు? మంత్రుల మధ్య వివాదాలు చాలా చిన్న అంశమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇది తమ కుటుంబంలోని సమస్యని తామే పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. సమాచార లోపం వల్లే మంత్రుల మధ్య వివాదాలు తలెత్తాయన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేను ఢిల్లీలో ఆయన పరామర్శించారు. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే సహా ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను ఆయనకు వివరించినట్లు తెలిపారు. త్వరలోనే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్లు వివరించారు. మీనాక్షి, మా ఇన్ఛార్జ్ గారు, డిప్యూటీ సీఎం గారు, మంత్రి పొన్నం గారు వీరందరితో ఒక జూమ్ సమావేశం కూడా చర్చ జరిగింది. వీలైన త్వరలో సుప్రీంకోర్టులో దీని మీద హైకోర్టు విధించిన స్టే మీద అప్పీల్ పోయే ఆలోచనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, దాంతోపాటు మా సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఉన్నారు. పార్టీ తరఫున కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించే అవకాశం. పార్టీ నాయకులు, చాలామంది సీనియర్ నాయకులు ఏ విధంగా అయితే హైకోర్టులో ఇంప్లీడ్ అయి వారి వాదనలు వినిపించే ప్రయత్నం చేసినారో అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు చాలామంది సుప్రీంకోర్టులో కూడా వారు అప్పీల్ చేసే అవకాశం ఉంది. సార్, మీ రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రులంతా రోడ్డెక్కుతున్నారు. ఎవరికి వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళ ఫిర్యాదులు, ఈ విభేదాలు ఇవన్నీ పార్టీకి ప్రభుత్వానికి నష్టం చేసేటువంటి పరిణామాలు కదా? చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అది చిన్న సమస్య. అది మా కుటుంబంలో హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో బోగస్ ఓట్లు కలకలం సృష్టించాయి. ఒకే ఇంటి నంబర్పై 43 ఓట్లు ఉన్నాయని బీఆర్ఎస్ నాయకులు బయటపెట్టారు. దీంతో ఈ కేసును ఎన్నికల కమిషన్ సమోటాగా తీసుకుంది. దీనిపై విచారణ జరపాలని ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్పి కర్ణన్ ఆదేశించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని యూసఫ్గూడ డివిజన్ కృష్ణానగర్ బి బ్లాక్ లో బూత్ నంబర్ 246లోని ఓటర్ జాబితాను బీఆర్ఎస్ బూత్ ఇన్ఛార్జీలు పరిశీలించారు. ఆ జాబితా ప్రకారం ఓటర్లు ఉన్నారా లేరా అని తెలుసుకునేందుకు సంస్కృతి అవెన్యూ అపార్ట్మెంట్ కు వెళ్లారు. ఆ అపార్ట్మెంట్ లో నూతన ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం 43 మంది ఓటర్లున్నారు. వారంతా అపార్ట్మెంట్ లో నివసిస్తున్నారా లేరా అని ఆరా తీస్తే విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఓటరు జాబితాలోని ఓటరు క్రమ సంఖ్య 1006 నుంచి 1048 వరకు ఉన్న 43 మందిలో 2 తప్ప మిగిలిన వారెవరూ అక్కడ లేరని తేలింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం జిల్లాల వారీగా 200 మంది మాలలు నామినేషన్లు వేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలంగాణ మాల సంఘాల జేఏసీ ప్రకటించింది. రాష్ట్రంలో 6 నెలలుగా జరిగిన ఉద్యోగ నియామకాల్లో ఎస్సీల్లోని 58 కులాలకు తీరని అన్యాయం జరిగిందని పేర్కొంది. కాంగ్రెస్ ను ఓడించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్, అధ్యక్షుడు చెరుకు రామచందర్ పేర్కొన్నారు. ఎంపెరికల్ డేటా తీసుకుని అన్ని వర్గాలతో చర్చించి వర్గీకరణ చేస్తున్నామన్నారు. అవేవి చేయకుండానే వర్గీకరణ చేసి 58 కులాల గొంతు కోశారు. రోస్టర్ పాయింట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు అనే ఆయుధంతో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని జేఏసీ నేతలు తెలిపారు. మా ప్రజాస్వామికమైన డిమాండ్ గ్రూప్ 3లో ఉన్నటువంటి మాల సామాజిక వర్గానికి రిజర్వేషన్ ని దూరం చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ప్రజాస్వామికమైనటువంటి ఉద్యమంలో భాగంగా ఓటు అనేటువంటిది చాలా క్రియాశీలకమైన పాత్ర పోషించింది అనే విషయం మీకు తెలుసు. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో ఉన్న మేము ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం ముగిసింది. 40 నిమిషాలకు పైగా సమావేశం కొనసాగింది. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రధానికి చంద్రబాబు వివరించారు. ఈ నెల 16న కర్నూలులో జరగనున్న సూపర్ జీఎస్టీ సభకు ప్రధానిని చంద్రబాబు ఆహ్వానించారు. నవంబర్లో జరిగే C11 వాణిజ్య సదస్సుకు మోదీని ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో అత్యాధునిక హంగులతో నూతన
సిఆర్డీఏ కార్యాలయం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి రైతులతో కలిసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు అభినందనలు తెలిపారు చంద్రబాబు. నేను ఎక్కడ ఏ ప్రాజెక్ట్ కట్టినా మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడ కూడా ఫెయిల్ కాలా. హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టాం, 5,000 ఎకరాలు. నేను డే 1 ఒకే మాట చెప్పాను. నేను చెప్పింది మీరు ఎయిర్పోర్ట్కి భూమి ఇవ్వండి, ఇక్కడ ఎయిర్పోర్ట్ కడతాం, లిబరల్గా కాంపన్సేషన్ ఇస్తాం, అది పక్కన మీరు కొనుక్కోండి, దీనికంటే 10 ఇంతలు రేటు పెరుగుతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. వాళ్ళు ఆ పని చేశారు. ఎంతమంది రెచ్చగొట్టినా వినకుండా చేస్తే అక్కడ ఎయిర్పోర్ట్కి ల్యాండ్ ఇచ్చి పక్కన ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళందరూ కోటీశ్వరులు అయ్యారంటే అది ఆ రోజు నేను చూపించిన విజన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ నమ్మకంతో మీరు ముందుకు వచ్చారు. ముందుకొచ్చి దగ్గర ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ ఇది ప్రపంచంలోనే నూతనమైంది. కనీసం ఆనాటి ప్రభుత్వం పలాంది ఇక్కడ రాజధాని వస్తుందనంటే ఎట్లా కట్టాలని ఆలోచించేవాళ్ళం. రాజధాని ఎక్కడ వస్తుందో చెప్పకుండా ఒక కమిటీ వేసి, రెండోది దానికి కావాల్సిన జాగా కూడా లేదు మనకు, మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి సమయంలో మన ఆలోచన విధానం ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఎవరిని అడిగినా కూడా చాలా సింపుల్గా 25 పార్లమెంట్లు ఉన్నాయి. ఒక పక్క 12, ఇంకొక పక్క 12, 13వ పార్లమెంట్ ఈ గుంటూరు. రాజధాని ఎక్కడ రావాలంటే ఇక్కడే రావాలని చెప్పాల్సింది పోయి దీనికి లేనిపోని పంచాయతీ పెట్టారు. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఆ సమయంలో నాకైతే అసెంబ్లీలో కూడా ఎక్కడ రాజధాని పెట్టాలంటే లేనిపోని సమస్యలు క్రియేట్ చేసి ఎవరెవరు మా ఊరికే కావాలనే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే ఆలోచించాను, ప్రతి ఒక్క ఊరికి ఇచ్చేది కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడే రాజధానిగా ఉండాలి. అందుకే నా నిర్ణయం ఆ రోజు దీనికి సరైన ప్లేస్ వచ్చి విజయవాడ గుంటూరు మధ్యలో అని చెప్పి నిర్ణయం చేశాం. మొట్టమొదటిసారిగా రాజధాని ఎక్కడుంది, ఇది ఒక ఎడారని మాట్లాడారు. రాజధాని ఎక్కడుంది, ఇది ఒక శ్మశానం అని మాట్లాడారు. ప్రతి ఒక్క వ్యక్తి ఉండేవాళ్ళల్లో మీ మైండ్లో అది ఉండాలి, మీ మనసులో అది ఉండాలి. ఉండి ఈ ఐకమత్యం దేనికి కాదు. ఈరోజు ఈ సిటీని బ్రహ్మాండమైన సిటీగా నేను ఒకటే ఆలోచిస్తున్నా, నేను విజువలైజ్ చేసి చెప్తున్నా. ఇంత మంచి సిటీ, ఇంత మంచి ప్రాంతం ఎక్కడా ఉండదు. ఒక పక్కన కృష్ణా నది, దగ్గర 30-40 లక్షల ఎకరాలు సాగు చేసే నదిది. గోదావరి కృష్ణా అనుసంధానమైంది. రేపు రాష్ట్రంలో నదులన్నీ అనుసంధానం అయితే ఇక్కడి నుంచే నీళ్లు వెళతాయి. ఫ్రెష్ వాటర్ ఏ సిటీ కూడా లేదు భారతదేశంలో. ఇలాంటి సిటీ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సిటీ ఈ అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఇంటికి ఒక ఆంట్రప్రెన్యూర్ అన్నాను, ఆ ఆంట్రప్రెన్యూర్ అనేది అమరావతి నుంచే ప్రారంభం కావాలనేది నా ఆలోచన. ఇక్కడ విట్టు, ఎస్ఆర్ఎం, రేపు రాబోయే రోజుల్లో టెక్నాలజీ కోసం బిట్స్ పిలాని ప్రపంచంలో ఉండే యూనివర్సిటీస్ అన్నీ వస్తాయి. ఇక్కడే మీ భూమిలో మీరు చూస్తే క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తూ ఉంది. క్వాంటమ్ వాల్యూగా డిక్లేర్ చేశాను. విశాఖపట్నంలో నిన్నే గూగుల్, ఈరోజు ఢిల్లీకి వెళ్తున్నా, గూగుల్ కూడా వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈ గూగుల్ వల్ల ఏఐ సునాయాసంగా డేటా సెంటర్ ఏఐ వస్తుంది. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నాకు కూడా అర్థమయ్యి ఇవన్నీ కాదు, నేను మొదటి నుంచి కూడా ఏదైనా అర్థం చేసుకొని ప్రపంచంలో ఏది జరుగుతుందో దాన్ని ముందు ఊహించి మన తెలుగు జాతికి అందించాలనేది నా ఆకాంక్షని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను జనార్దన్ రావు తనపై చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి జోగి రమేష్ రియాక్ట్ అయ్యారు. నకిలీ మద్యం కేసులో విచారణకు చంద్రబాబు తన చేతిలో ఉన్న సిట్ను వేశారని జోగి రమేష్ అన్నారు. కేసును దమ్ముంటే సిబిఐకి అప్పగించారని డిమాండ్ చేశారు. ఎవరో ఒకరిని కేసులో ఇరికించారని కుట్ర జరుగుతోందని ఆరోపించారు. నకిలీ మద్యం తయారీకి ఏపీ కుటీర పరిశ్రమగా మారిందని జోగి రమేష్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర నేను ప్రశ్నించడానికి వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత
జోగి రమేష్ని రేపు అరెస్ట్ చేస్తాం, జోగి రమేష్ని ఎల్లుండి అరెస్ట్ చేస్తాం, జోగి రమేష్ ఆ కేసులో ఉన్నాడు, జోగి రమేష్ ఈ కేసులో ఉన్నాడు. ఇదే పనా? నిజాన్ని నిర్భయంగా చెప్తా, అన్యాయం ఎక్కడన్నా జరిగితే ప్రశ్నిస్తా. చంద్రబాబు ఆయన డ్రామా కదా, మాస్టర్ ప్లాన్ కదా, ఇది దుర్మార్గం కదా. నేను అడిగాను కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడిని, రమ్మని అడుగుతా ఉన్నా కదా, దమ్ముగా అడుగుతా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, రమ్మను. ఇదంతా కూడా ఒక డ్రామా. చంద్రబాబు నాయుడు సిట్టేస్తానన్నాడు నిన్న. ఆ మాటల్లో కూడా ఏం మాట్లాడాడు? ఇందులో ఎవరో ఉన్నారు. నేను చెప్పా కదా, నేను విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ కూడా దగ్గరికి చెప్పా, చంద్రబాబు నాయుడు డ్రామా చేస్తా ఉన్నాడు, చంద్రబాబు నాయుడిని ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లాగుతాడు, మమ్మల్ని కూడా లాగుతాడు అని కూడా చెప్పి. ఎందుకంటే దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. నకిలీ మద్యం ఘటనలో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు వినిపిస్తోంది. ఈ కేసులో A1 నిందితుడు జనార్దన్ రావు విచారణలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. A1 నిందితుడు జనార్దన్ రావును అరెస్టు చేసిన ఎక్సైజ్ పోలీసులు రహస్యంలో ప్రాంతంలో వివరించారు. జోగి రమేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారు చేసినట్లు జనార్దన్ రావు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మద్యం వ్యాపారాన్ని ఆపేసినట్లు జనార్దన్ రావు చెప్పారు. మళ్లీ మద్యం తయారు చేసి టీడీపీ పార్టీని భ్రష్టు పట్టించాలని తనకు చెప్పినట్లు చెప్పారు. నకిలీ మద్యం తయారీని తొలుత ఇబ్రహీంపట్నంలో పెట్టాలనుకున్నామని జోగి రమేష్ చెప్పడం వల్లే తంబళ్లపల్లెలో ప్రారంభించామని జనార్దన్ రావు తెలిపారు. ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడదామంటే నేను మన తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బురద చల్లాలి, వాళ్ళు బ్యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేశారు కదా వాళ్ళందరినీ మళ్ళీ పిలిచి లేలే పెట్టన్నారు సార్. నేను ఇబ్రహీంపట్నం అనుకున్నాను సార్. తర్వాత నేను మా క్లాస్మేట్ జయచంద్ర రెడ్డి తమ్ముళ్ళపల్లి అని తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం, చంద్రబాబు గారిని బ్యాన్ చేయడానికి అక్కడ చేద్దాము. ఇప్పుడు నేను అక్కడ వైన్ షాప్లో వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళు చేసుకోలేకపోతే నేను తీసుకుంటున్నానని చెప్పి జోగి రమేష్ గారు చెప్పాను సార్. అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు. నేను అక్కడ లోపల అతను ఉన్న పాలగర్ సిద్ధాన్ని అతను పట్టుకొని అవన్నీ రూమ్ అద్దెకి తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్. చేసిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి ఇవన్నీ రెడీ చేయించు. వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజుల పాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఉత్తర మధ్య భారత రాష్ట్రాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్తో పాటు పలు జిల్లాలో భారీ వానలు పడతాయని చెప్పింది. వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రజలు బయటకు వెళ్లాలని, పిడుగుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాజకీయ అంశాలకు కోర్టులను వేదిక చేసుకోవద్దని సుప్రీంకోర్టు మరోసారి హాట్ కామెంట్స్ చేసింది. వీటి కోసం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాలని సూచించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఓట్ చోరీ ఆరోపణలపై సిట్ విచారణ జరిపించాలని కోరుతూ రోహిత్ పాండే అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాలా బాక్షీలతో కూడిన ధర్మాసనం ఈ పిల్ను విచారించలేమని నిరాకరించింది. అలాగే ఈ విషయంలో ఈసీఐని ఆశ్రయించాలని పిటిషన్కు సూచించింది. అయితే తాను ఈసీఐకి ఫిర్యాదు చేసినప్పటికీ అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పిటిషనర్ కోర్టుకు తెలియజేశారు. దీంతో రాజకీయ అంశాలకు కోర్టులను వేదిక చేసుకోవద్దని ధర్మాసనం తేల్చి చెప్పింది. కాగా కేంద్ర ఎన్నికల సంఘం, బీజేపీ కలిసి దేశంలో ఓట్ల చోరీకి పాల్పడుతున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ విషయంలో ఇప్పటికే ప్రత్యేకంగా మీడియా సమావేశాలు నిర్వహించిన ఆయన ఓట్ చోరీ గద్దీ చోడు అనే నినాదంతో ఓటర్ అధికార యాత్రను సైతం చేపట్టారు. కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. సీబీఐ దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్
రస్తోగి ఆధ్వర్యంలో 3 సభ్యులు కమిటీ ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 27న టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కరూర్లో నిర్వహించిన ప్రచార ర్యాలీతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. కోల్డ్ రీఫ్ దగ్గుమందు తయారు చేసిన కంపెనీపై ఈడీ ఫోకస్ పెట్టింది. మధ్యప్రదేశ్ 20 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో అధికారులు తనిఖీలు చేశారు. ఈ దగ్గు తయారీ చేసిన తమిళనాడులోని కాంచీపురానికి చెందిన శ్రేసన్ ఫార్మా యూనిట్ సోదాలు చేశారు. సిరప్లో 48.6% అత్యంత విషపూరితమైన డైథిలిన్ గ్లైకోల్ కలిపినట్లు గుర్తించిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈడీ అధికారులు శ్రేసన్ ఫార్మాతో సంబంధం ఉన్న చెన్నైలో 7 ప్రదేశాలలో సోదాలు చేపట్టారు. ఆ సమయంలో తమిళనాడు డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారుల నివాసాల్లోనూ దాడులు చేసినట్లు సమాచారం. కోల్డ్ రీఫ్ కంపెనీకి తమిళనాడులో ప్రారంభించడానికి జరిగిన అనధికార ఆర్థిక లావాదేవీలు అలాగే దానికి కార్తికేయన్, దీపా జోసెఫ్ల అనుమతులు ఉన్నాయన్న అంశాలపై ఈడీ అధికారులు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలుస్తోంది. రెండు 2025 సంవత్సరానికి గాను ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి 3 ప్రముఖ ఆర్థికవేత్తలను వరించింది. ఇక ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం జోయల్ మోకిర్, ఫిలిప్ ఐగాన్, పీటర్ హోవిట్లను ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. ఆర్థిక వృద్ధిని, కొత్త ఆవిష్కరణలు ఎలా నడిపిస్తాయో వివరించినందుకు గాను వారికి ఈ గౌరవం దక్కింది. గత 2 శతాబ్దాలుగా ప్రపంచం చూస్తున్న నిరంతర ఆర్థిక ప్రగతి వెనుక ఉన్న కీలక సూత్రాలను ఈ 3 తమ పరిశోధనల ద్వారా వెలుగులోకి తెచ్చారు. మానవ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కొనసాగుతున్న ఈ వృద్ధి కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేసి నేటి మన సంపదకు పునాది వేసింది. ఈ ప్రగతికి వెనుక ఆవిష్కరణల పాత్రను అర్థమయ్యేలా చెప్పడమే వీరి పరిశోధనల సారాంశం. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 173.77 పాయింట్ల నష్టం, నిఫ్టీ 58 పాయింట్ల పతనమయ్యాయి. చైనాపై అమెరికా 100% సుంకాలు విధించడంతో మార్కెట్లపై ఎఫెక్ట్ పడింది. ఉమియా బిల్డ్కాన్, గ్రేటెక్స్ కార్పొరేట్ సర్వీసెస్ లిమిటెడ్, డ్రీమ్ ఫోక్స్ సర్వీసెస్, యూనివర్సెస్ ఫోటో ఇమేజింగ్స్ లిమిట్, సంపన్ ఉత్పాదన్ ఇండియా కంపెనీలు స్వల్ప లాభాలను అందుకోగా యూనివాస్తు ఇండియా, సెక్యూర్ క్లౌడ్ టెక్నాలజీస్ లిమిటెడ్, బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్, ముంజిల్ షోవా, తారాపూర్ ట్రాన్స్ఫార్మర్స్ వంటి సంస్థలు నష్టాల్లో ముగిశాయి. ఇక ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.